పాస్టర్ ప్రవీణ్ పగడాల డెత్ మిస్టరీ ఏపీలో సంచలనంగా మారింది. రోజులు గడిచే కొద్దీ కేసులో ట్విస్టులు బయటకు వస్తుండటంతో ఈ కేసు వివాదం ఇప్పట్లో సాల్వ్ అయ్యేలా లేదు. క్రైస్తవ సంఘాల ఆందోళనలతో పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టిన పోలీసులు చివరకు ప్రవీణ్ పగడాలది రోడ్డు ప్రమాదమేనని క్లారిటీ ఇచ్చారు. దానికి సంబంధించి కొన్ని సీసీ ఫుటేజీలు కూడా బయటపెడుతూ వివరించారు. అయితే ప్రవీణ్ పగడాల కేసులో ఎవరూ ఊహించని షాకులు ఎదురవుతున్నాయి. మాజీ ఎంపీ హర్షకుమార్ రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసు దర్యాప్తును నేను నమ్మటం లేదని, ఆర్ఎస్ఎస్ హిందూ మతోన్మాదులు పాస్టర్ ప్రవీణ్ను హత్య చేశారని అనుమానం వ్యక్తం చేశారు. మతమార్పిడి నిషేధ చట్టానికి వ్యతిరేకంగా పాస్టర్ ప్రవీణ్ సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నారు. ఏప్రిల్ 16న సుప్రీంకోర్టులో ప్రవీణ్ పగడాల తన వాదనలు వినిపించాల్సి ఉండగా ఇదే కేసులో బీజేపీ అధికార ప్రతినిధి అశ్వనీకుమార్ ఉపాధ్యాయ వాదిస్తున్నారు. ఈ కారణంగానే ఆర్ఎస్ఎస్ అగ్రనేతలు అశోక్ కుమార్ ఉపాధ్యాయ కలిసి ప్రవీణ్ని హత్య చేయించారని అనుమానం వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు హర్షకుమార్. అయితే హర్షకుమార్ చేసిన ఆరోపణలు నిజమేనా? ఈ మతమార్పిడి నిషేధ చట్టం పిల్ గురించే పగడాలను చంపేశారా? ఇప్పుడు ఆ కేసును ఎవరు టేకప్ చేస్తున్నారు? ఈ కేసులో ప్రవీణ్ పగడాల తన వాదనలు వినిపించారా? అసలు ప్రవీణ్ పగడాలకు మతమార్పిడి నిషేధ చట్టం కేసుతో ఉన్న లింకేంటి? ప్రవీణ్ పగడాల సుప్రీంకోర్టులో మతమార్పిడి నిషేధ చట్టానికి వ్యతిరేకంగా కేసు ఫైల్ చేయడం నిజమే. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ రిట్ పిటిషన్ను ఫైల్ చేశారు ప్రవీణ్ పగడాల. సివిల్ రిట్ పిటిషన్ నెంబర్ 63/2022లో ఈ పిటిషన్ వేశారు. అయితే నిజంగానే ప్రవీణ్ పగడాల సుప్రీంకోర్టు ముందుకెళ్లి బెంచ్ ముందు తన వాదోపవాదాలు వినిపించారా అంటే ఇంకా లేదు. అయితే ఇష్యూ ఆఫ్ రిలీజియస్ కన్వర్టేషన్ కు సంబంధించిన దానిమీద ప్రవీణ్ పగడాలే కాకుండా చాలామంది కేసు ఫైల్ చేశారు. అందుకే ఈ కేసులో ప్రవీణ్ పగడాల మాత్రమే కాదు, చాలామంది ఉన్నారు. అంతేకాదు ఇందులో చాలామంది ప్రతివాదులు కూడా ఉన్నారు. వారు ఎవరంటే యూనియన్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్, ఇలా చాలా స్టేట్స్ కి సంబంధించిన గవర్నమెంట్స్ ఇందులో ప్రతివాదులుగా ఉన్నాయి. అయితే ప్రవీణ్ పగడాల ఇన్ పర్సన్ సుప్రీంకోర్టు అఫీర్ అయ్యారా లేదా అంటే ఆయన అఫీర్ అవ్వలేదు. అఫీర్ అవ్వడం కోసం ఇంటర్లాకరీ అప్లికేషన్ ని ఫైల్ చేశారు. ఈ ఇంటర్లాకరీ అప్లికేషన్ అంటే మనం రిట్ పిటిషన్ వేసినప్పుడు కానీ, కేసు ఫైల్ చేసినప్పుడు కానీ అందులో మార్పులు చేర్పులు చేసుకోవడం కోసం ఇంటర్లాకరీ అప్లికేషన్ ని ఫైల్ చేస్తారు. దీన్ని ప్రవీణ్ పగడాల ఫైల్ చేశారు. ఈ అప్లికేషన్లో ప్రవీణ్ పగడాల నేను ఇన్ పర్సన్ గా సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తానని చెబుతూ సుప్రీంకోర్టుకు విన్నవించుకున్నారు. దీనికి సంబంధించి ప్రవీణ్ పగడాల రిజిస్టర్ గారిని కలిసి ఆ కాపీని సుప్రీంకోర్టుకు అందించారు. అయితే ఈ కేసుకు సంబంధించిన హియరింగ్ 16/4/2025లో ఉంది. అంటే నిన్న ప్రవీణ్ పగడాల కేసులో వాదనలు సుప్రీంకోర్టులో వినిపించాలి. కాని ఆయన చనిపోయారు. దీంతో ఆయన ఈ హీరింగ్కు రాకుండా చేయడం కోసమే ప్రవీణ్ పగడాలని కొందరు మతోన్మాదులు చంపినట్టు ప్రచారం జరుగుతోంది. మతమార్పిడి నిషేధ చట్టానికి వ్యతిరేకంగా ప్రవీణ్ పగడాల దగ్గర చాలా కంటెంట్ ఉందని, దానికి కొందరు మతోన్మాదులు భయపడ్డారని, అందుకే ప్రవీణ్ మరణించిన చోట బ్యాగ్ అండ్ ల్యాప్టాప్ మిస్ అయ్యాయని అంటున్నారు. అయితే ఈ కేసును ఇప్పుడు ప్రవీణ్ పగడాలతో పాటు వ్యతిరేకిస్తూ కేసు ఫైల్ చేసిన వారు కంటిన్యూ చేస్తారు. ఇదిలా ఉంటే ప్రవీణ్ పగడాల కేసు దర్యాప్తును పోలీసులు పూర్తి చేశారు. ప్రవీణ్ పగడాలది హత్య కాదని, మద్యం తాగిన ఉన్న స్థితిలో సెల్ఫ్ యాక్సిడెంట్ ఏకైక కారణమని తేల్చి చెప్పారు. అంతేకాదు 42 సీసీ ఫుటేజీలను విడుదల చేసిన పోలీసులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి కారణం గుర్తించామని స్పష్టం చేశారు. ప్రవీణ్ 3 చోట్ల మద్యం కొనుగోలు చేసినట్టు గుర్తించిన సీసీ ఫుటేజీలను ఫోరెన్సిక్ ద్వారా నిర్ధారణ చేసుకున్నామని తెలిపారు. పోస్టుమార్టం నివేదికలో కూడా ఆల్కహాల్ వచ్చిందని వెల్లడించారు. సుమారు 500 వీడియో ఆధారాలు సేకరించి 92 మందిని విచారణ చేశామని తెలిపారు. బుల్లెట్పై స్పీడుగా రావటం కారణంగా ఘటనా స్థలంలో ఉన్న కంకర్ రాళ్లపై బుల్లెట్ స్కిడ్ అయినట్టుగా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని తెలిపారు. 2 వారాల సమయం ఇచ్చినా హత్య అని ఆరోపణకు సంబంధించి ఎలాంటి ఆధారాలు తమకు ఎవరూ ఇవ్వలేదని స్పష్టం చేశారు. అంతేకాదు ఈ విషయాన్ని ఇంకా వివాదం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి రెచ్చగొట్టే ప్రకటనలు చేసిన 11 మందిపై కేసులు నమోదు చేసి ఒకరిని అరెస్ట్ చేశారు పోలీసులు. అయినప్పటికీ సోషల్ మీడియాలో ప్రవీణ్ పగడాలది హత్యే అని కొందరు వాదిస్తున్నారు. అయితే ప్రవీణ్ కుమార్ కుటుంబ సభ్యులు ఆయన మరణం విషయంలో ఎవరిపైనా అనుమానాలు వ్యక్తం చేయటం లేదు. ఇదే విషయాన్ని ఐజీ అశోక్ కుమార్ తెలిపారు.